హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది గ్యారెలు అంటారు. ఇవి గ్యారెలు అంటే అందరికీ తెలుసు. సామాన్యంగా కొంతమంది చెక్కలు అంటారు, కొంతమంది పప్పు చెక్కలు అంటారు. కానీ మేము తెలంగాణలో గ్యారెలు అంటాం వీటిని. బియ్యం పిండితోటి వేస్తారు. అలా బటర్ వేసి ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, బటర్ ముక్కలు ముక్కలు వేసి కరివేపాకు, మన కారం, ఉప్పు అన్నీ వేసి కలపాలి. వాటిని మొత్తం బాగా కలపాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి వేడి నీళ్ళు పోసి బాగా కలపాలి. పిండి మంచిగా కలపాలి. కలిపి మంచిగా వస్తాయి, కరకరం అంటాయి. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. కర్రీస్లో తినచ్చు, ఊరికే తినచ్చు. తెలంగాణ వాళ్ళు చాయ్లో వేసుకొని తింటారు వీటిని. ఇలా మెత్తగా ఉండాలి పిండి, పాల మీగడలాగా వస్తుంది. అలా చేసి చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. మంచి ఇట్లా ముట్టుకుంటే ఇట్లా ఇరిగిపోతాయి, ఇట్లా కరకరం అంటాయి అవి. ఫంక్షన్లల్లో, దసరాకి, సంక్రాంతికి చేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి. మటన్లో, చికెన్లో తింటే ఇంకా చాలా చాలా మంచి టేస్టీగా ఉంటాయి అవి. అలా పచ్చిశనగపప్పు, పెసరపప్పు కొంచెం నానబెట్టి, ఒక గంట ముందు నానబెట్టి వేయాలి. ఇంకా మంచిగా ఉంటుంది. పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి, కానీ మేము వేయలేదు పల్లీలు. వేసి చెయ్యండి, చాలా బాగుంటాయి. చూడండి, అట్లా నొత్తి అందులో వేయాలి నూనెలా. పల్సగా, మనం ఎంత పల్సగా అంటే అంత పల్సగా వస్తాయి అవి గ్యారెలు. మంచి ఇట్లా ముట్టుకుంటే చునిగిపోతాయి అవి. చూడండి.